అందరికీ నమస్తే. ఈరోజు విశేషంగా ప్రాణాయామం ఎలా చేయాలి, అభ్యాసము, అలాగే ప్రాణాయామం వల్ల మనకు ఎంత విశిష్టత ఉంది అని మనము ఈరోజు తెలుసుకొని చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ వీడియోను కూడా మనం యూట్యూబ్లో పెడుతున్నాం. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రాణాయామం ఎలా చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి అని, ఎందుకు చేయాలి అనే విషయంగా కూడా ఇదంతా కూడా తెలుసుకుంటారు. అందరూ మొట్టమొదట ప్రాణాయామం చేసే ముందరగా జగదీశ్వరుడైనటువంటి పరమాత్మను ప్రార్థన చేద్దాం. ఓంకారం 3 సార్లు. ఓం 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 విశ్వాని దేవ సవితర్దురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థనా మంత్రం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. మనం పరమాత్మను ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది పరమాత్మనే వేదం ద్వారా మనకు తెలియజేశాడు. మహర్షి దయానంద సరస్వతి ఎక్కడైనా ప్రవచనాలు చెప్పేటప్పుడు, ఉపదేశాలు చేసేటప్పుడు ఈ యొక్క విశ్వాని దేవ మంత్రాన్ని చెప్పి ఉపదేశం చేసేవాడు. ఈ మంత్రం యొక్క భావార్థము అందరూ కూడా పలకండి, అక్కడి నుంచే మీరు వినండి. చేతులు నమస్కారం ఉంచండి. అక్కడే మ్యూట్ లోనే ఉండి మీరు పలుకుతూ ఉండండి. ఓ సత్యస్వరూప, ఓ విజ్ఞానమయ, ఓ సచ్చిదానంద స్వరూప, ఓ అనంత సామర్థ్యయుక్త, ఓ పరమ కృపాలు, ఓ అనంత విద్యామయ, ఓ విద్యా విజ్ఞానప్రద, ఓ పరమేశ్వర, నీవు సూర్యాది సర్వ జగత్తును విద్యను ప్రకాశింపచేయువాడవు, సర్వ ఆనందప్రదుడవు, సర్వ జగదుత్పాదక, సర్వశక్తిమంతుడా, నీవు సకల జగత్తును ఉత్పన్నము చేయువాడవు. మా సమస్త దుఃఖాలను, దుష్ట గుణములను దూరమునర్పుము. మా నుండి వాని నుండి మమ్ములను దూరంగా ఉంచుము. అంటే మా లోపల ఏ విధమైన దుఃఖాలు, దుర్గుణాలు, దుష్టగుణాలను లేకుండా చేయుము. ఏది సర్వ దుఃఖరహితమగు శుభమో, ఏది సర్వ సుఖయుక్తమో దానిని మాకు ఎల్లప్పుడూ ప్రాప్తింపజేయుము. ఇక్కడ సుఖం అంటే 2 రకాలు చూడండి. ఒకటి సత్య విద్యా ప్రాప్తి వలన కలుగు అభ్యుదయము, అనగా చక్రవర్తి రాజ్యము, ఇష్టమిత్రులు, ధనము, పుత్రులు, స్త్రీ అంటే మంచి భార్య వలన ప్రాప్తించు అత్యంత ఉత్తమ సుఖము. ఇది మొదటి సుఖం. రెండవది నిశ్రేయస సుఖం అంటే మోక్షము. ఈ ద్విధ సుఖమే భద్రమని చెప్పబడును. ఉపరియుక్త భద్రనామక సుఖమును నీవు మాకు అన్ని విధములా కలిగింపుము. నీ కృపా సహాయమున విఘ్నములన్నీయు మా నుండి దూరమగుగాక.
ఈ వేద భాష్య రచన అనుష్ఠానము సుఖముగా పూర్ణమగుగాక. అంటే మహర్షి దయానంద సరస్వతి వేద భాష్యము రాసేటప్పుడు ఈ ప్రార్థనా మంత్రం ఇది చేసి ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నా వేద భాష్యము పరిపూర్ణమగుగాక. అంటే మనం కూడా ఇక్కడ మనం చేసే ఈ ప్రాణాయామం యోగం ఏదైతే ఉందో అది మాకు పూర్ణమగుగాక, అంటే ఎక్కడ మళ్ళా దాన్ని డిస్టర్బెన్స్ జరగకూడదు అని మనం భగవంతుని కోరుకోవాలి. ఈ అనుష్ఠానము మా శరీరమునందు ఆరోగ్యము బుద్ధి చతురత వర్ధిల్లునుగాక, సజ్జనుల సహాయము సత్య విద్యా ప్రకాశము పెంపొందునుగాక. అంటే మనం ఈ యోగం చేసేటప్పుడు ఈ విధంగా మనకి ఇవన్నీ కలుగుగాక అని మనం కూడా దేవుని ప్రార్థించాలి. ఈ భద్ర స్వరూప సుఖమును నీవు నీ సామర్థ్యం వలన మాకొసంగుము. భగవంతుని దగ్గర అనంతమైన సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు ఏది కోరుకుంటే అది ధర్మపూర్వకంగా ఉంటే అది నెరవేరుస్తాడు. అంత సామర్థ్యం ఉంది పరమాత్మ దగ్గర. నీ కృపాబలముతో నీచే రచయింపబడిన సత్య విద్యాయుక్త వేదములకు సత్యార్థయుక్త భాష్యమును సుఖముగా రచయింతుము. కావున ఈ వేద భాష్యము నీ కృప వలన సంపూర్ణమయి సర్వమానవులకు అనిష ఉపకారం ఉనర్చుగాక. అంతర్యామి వగు నీ ప్రేరణ వలన మనుజులకెల్లరికి నీ వేద భాష్యమునందు శ్రద్ధా సమన్వితమగు ఉత్సాహము ఉదయించునుగాక. అందువలన వేద భాష్యమునర్చు మా ప్రయత్నము యథావిధిగా సిద్ధించునుగాక. ఇట్లే నీవు మాపైనను సమస్త జగత్తు మీదను కృపాదృష్టిని ఉంచుము. అందువలన ఈ గొప్ప సత్య కార్యమును మేము సులభముగా చేయుదుము. అంటే ఇక్కడ దయానంద మహర్షి పరమాత్మను ఈ మంత్రం ద్వారా కోరుకునేది ఏంటంటే మేము చేసేటటువంటి ఈ కార్యము సఫలమగుగాక అని ఇక్కడ భగవంతుని కృపా సహాయం వలన అని కోరుకుంటున్నాడు. అట్లనే మనం కూడా ఈ యోగము ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా మేము చేసే ఈ యోగం మాకు పూర్ణమయ్యి మంచి ఫలితాలను ఇచ్చుగాక అని మనం భగవంతుని ఈ వేద మంత్రం ద్వారా ప్రార్థన చేయాలి. తర్వాత మొట్టమొదటగా మనం ప్రాణాయామంలో భస్త్రికా ప్రాణాయామము అనగా రెండు ముక్కులలో ఉన్నటువంటి గాలిని ముక్కుల ద్వారా బయటికి నెట్టివేయాలి. తర్వాత బయట ఉన్న గాలిని లోపలికి పీల్చుకోవాలి. అయితే ఈ భస్త్రికా ప్రాణాయామం మనము దుర్గంధం ఉన్నటువంటి ప్రాంతాలలో చేయకూడదు. మంచి సుగంధభరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి బాగా అటువంటి స్థలములలో కూర్చొని ప్రాణాయామం చేయాలి. గుర్తుపెట్టుకోండి. మురికి వాసన వచ్చి ఎక్కడన్నా బాత్రూమ్ల దగ్గర అట్లా చేయకూడదు. మంచి బాగా గది కూడా బాగా విశాలంగా ఉండి మంచి గాలి వస్తుండాలి కొద్దిగా. అలాగే మంచి వాతావరణం ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత అందరూ భస్త్రిక. ఈ భస్త్రిక చేయడం వల్ల ముఖ్యంగా దీర్ఘాయువు లభిస్తుంది. అంటే అకాల మరణం ఉండదు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది చిన్న చిన్న వయసు 40-50 ఏళ్లలో కూడా చనిపోతున్నారు అందరూ. అలా కాదు, 100 సంవత్సరాల వరకు ఎవ్వరు కూడా చావకూడదు. అది పరమాత్ముని యొక్క నియమం. కాబట్టి మనం 100 సంవత్సరాల వరకు మనం జీవించాలి అంటే ఇలాంటి ప్రాణాయామములు బాగా చేయాలి. అందరూ శ్వాస తీసుకొని వదలండి. అందరూ కూడా 36 సార్లు చేయండి. 1 నిమిషానికి 12 సార్లు, 3 నిమిషాలు చేస్తే 36 సార్లు. ఇలా ప్రతిరోజు 5 నిమిషాల వరకు అభ్యాసం చేయాలి. అయితే స్టార్టింగ్ లో చేసేవాళ్ళు 2 నిమిషాలు 1 నిమిషానికే అలసిపోతారు. వాళ్ళకు ఊపిరితిత్తుల్లో స్టామినా ఉండదు. అభ్యాసం చేయంగా 5 నిమిషాలు కూడా మీరు ఆపకుండా చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. అయితే తీసుకున్నప్పుడు చెస్ట్ పైకి రావాలి, వదిలినప్పుడు పూర్తిగా చెస్ట్ డౌన్ అవుతుంది. చేస్తూ ఉండండి. ఎవ్వరు కూడా ఇంకా కదలకూడదు, దిక్కులు చూడకూడదు, తర్వాత ఏవేవో ఇతర ఏ పనులు చేయకూడదు. ఒక్కసారి ప్రాణాయామానికి కూర్చుంటే
ఇంకా మళ్ళీ లేవడము, అట్లా ఇట్లా తిరిగి రావడం, ఈ విధంగా కదలడం, లేవడం ఇట్లాంటివి ఏం చేయకూడదు. ఎందుకంటే ఇది ఋషులు ఏం చెప్తున్నారంటే ప్రాణాయామః పరం తపః. ప్రాణాయామం తపస్సులలోకెల్లా తపస్సు. దీర్ఘాయువును ప్రసాదించున్నదే ప్రాణాయామము. చేస్తూ ఉండండి అందరూ కూడా. అందరికీ కూడా ఇలా రోజు ప్రాణాయామం చేయడం వల్ల ఇచ్ఛా మరణం, అంటే మనం కోరుకున్నప్పుడు మరణం అనేది వస్తుంది. సహజ సిద్ధ మరణం. మన పూర్వకాలంలో అందరూ అలా సహజ సిద్ధ మరణాలు ఉండేటివి. ఎవరు కూడా రోగంతో చనిపోయే వాళ్ళు కాదు. అందరూ బాగుండి ఏదో వాళ్ళు పూర్ణంగా ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో వాళ్ళకి తెలుస్తూ ఉండేది మనం ఇప్పుడు ఇంకా పోతాము అని. అట్లా దేహాన్ని విడిచేవాళ్ళు. మా ఆర్య సమాజానికి గోవిందప్ప అని ఒక అతను వచ్చేవాడు. పల్లా గోవిందప్ప అని మొరుగుడి. వాళ్ళ తండ్రి గారు అయితే ఇట్లనే సేమ్ ఆయన చెప్పేవాడు, రే ఇది ఏదో నాకు డౌట్ వస్తుందిరా, ఇంక ఈ రోజు నాకు డౌటే, ఇది ఇంక వెళ్ళిపోతుంది అని చెప్పాడంట. అట్లా చెప్పిన అంత అర్ధగంటకే దేహం వదిలినాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, ఈ శరీరంలో ఇంకా ఇది ప్రాణం పోతున్నది అని అర్థమవుతుంది. ఎవరికి? ఈ విధంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా యోగయుక్తంగా జీవనం గడిపే వాళ్ళకే. మిగతా వాళ్ళకి ఏం తెలియదు, ఎప్పుడు పోతారో పోతారు అంతే. రాత్రే నిద్రలో కూడా పోతవచ్చు, చెప్పలేము. మన యొక్క శ్వాసలకు ఆయుష్కు చాలా చాలా సంబంధం ఉన్నది. గుర్తుపెట్టుకోండి అందరూ. మనం తీసుకునే శ్వాసలను బట్టి మన ఆయుష్ ఉంటుంది, వదిలే శ్వాసల బట్టి మన ఆయుష్ ఉంటుంది. ఇక్కడ నేను ఆయుష్ కూడా ఒక్కొక్క దానికి ఎన్ని శ్వాసలు తీసుకొని ఎన్ని వదులుతాయని చేస్తూ ఉండండి, మీరు వింటూ ఉండండి. చూడండి, కుందేలు 1 నిమిషానికి 38 సార్లు శ్వాస తీసుకొని వదులుతుంది. అది 8 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. అలాగే పావురము 36 సార్లు తీసుకుంటుంది, అది కూడా 8 సంవత్సరాలు జీవిస్తుంది. కోతి 32 సార్లు శ్వాస తీసుకుంటుంది, 11 సంవత్సరాలు జీవిస్తుంది. కుక్క 29 సార్లు శ్వాస తీసుకుంటుంది, 14 సంవత్సరాలు దాని ఆయుష్. మేక 24 సార్లు శ్వాస తీసుకుంటుంది, వదులుతుంది, 16 సంవత్సరాలు జీవిస్తుంది. మనిషి 15 శ్వాసలు తీసుకొని వదులుతాడు 1 నిమిషానికి. మీరు వింటూ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ వింటుండాలి. 15 సంవత్సరాలు 15 శ్వాసలు తీసుకొని వదులుతాడు 1 నిమిషానికి, 100 సంవత్సరాల ఆయుష్. ఏనుగు 12 శ్వాసలు తీసుకొని వదులుతుంది, 110 సంవత్సరాలు దాని ఆయుష్. పాము 8 శ్వాస ప్రశ్వాసలు నడుపుతుంది నిమిషానికి, 120 సంవత్సరాలు. అంటే 1 నిమిషానికి 8 సార్లు శ్వాస తీసుకొని వదలడం జరిగితే, అంటే నువ్వు నిత్య జీవితంలో కూడా జరగాల అదే విధంగా. ఇప్పుడే మాత్రమే కాదు, తర్వాత కూడా ఇప్పుడు సాధన చేస్తే తర్వాత కూడా అదే అభ్యాసం అవుతుంది. నువ్వు వ్యవహార జీవితంలో కూడా అట్లనే తీసుకొని వదులుతుంటావు ఇంకా ఈ అభ్యాసం వల్ల. ఇక్కడ పాము 120 సంవత్సరాలు జీవిస్తుంది దాని ఆయుష్. అలాగే తాబేలు 1 నిమిషానికి 5 సార్లు శ్వాస తీసుకొని వదులుతుంది, 150 సంవత్సరాలు జీవిస్తుంది. అంటే ఇక్కడ శ్వాసలను బట్టి ఆయుష్ నిర్ధారణ అవుతున్నది. అందుకే భస్త్రిక బాగు చేయడం వల్ల మీరు ఆయుష్ను పెంచుకుంటారు. చూడండి, ఇలా దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలడం వల్ల ఏమవుతుందంటే అది అట్లనే నీకు మిగతా వ్యవహార జీవితంలో కూడా అదే శ్వాసలు కంటిన్యూ అవుతూ ఉంటాయి.
ఎవరైతే ఎక్కువ భోగ విలాసాలు అనుభవిస్తుంటారో వారు ఈ విధంగా శ్వాస ప్రశ్వాసలు దండిగా తీసుకొని వదలలేరు. ఇంకా వాళ్ళు శ్వాసలు ఎక్కువ వదులుతారు భోగ విలాసాలలో. కాబట్టి వాళ్ళకు ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ భోగ విలాసాలకు దూరంగా ఉండండి, ఆయుష్ పెరుగుతుంది. మన పూర్వీకులు అందరూ కూడా చూడండి, వాళ్ళు భోగ విలాసాలు అనుభవించలేదు. నిరాడంబర జీవితం ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు చూడండి, పల్లెటూరులో చాలా సింపుల్ జీవనం జీవిస్తుంటారు. సింపుల్ గా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుంటారు. వాళ్ళకు అన్నీ ఉంటాయి, కానీ న్యాచురల్ గా ఉంటారు. అంటే ఆడంబరం ఉండదు. అటువంటి ఆడంబరం విలాసవంతం, దానివల్ల కూడా మన ఆయుష్ తగ్గిపోతుంది. తీసుకోండి, అందరు పైకి బాగా తీసుకొని వదలండి. గుండె జబ్బులు రావుమ్మా ఇలా బాగా శ్వాసలు తీసుకోవడం వల్ల. ముఖ్యంగా అతి భయంకరమైనటువంటిది మన శరీరంలో రోగకారకం ఏంటంటే కొలెస్ట్రాల్. గుర్తుపెట్టుకోండి, చాలా చెడ్డది ఇది కొలెస్ట్రాల్ అనేది. అందుకే యోగా చేయడం వల్ల మీ కొలెస్ట్రాల్ పోతుంది, దూరం అవుతుంది. యోగా యజ్ఞం దగ్గర కూడా కొలెస్ట్రాల్ పోతుంది. 300 డిగ్రీల సెంటీగ్రేడ్ లో అక్కడ ఆ ఉష్ణంలో పదార్థం కాలుతుంది. దాని ప్రభావం వల్ల మన శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. ఇంకా ప్రాణాయామం కంటే ఎక్కువ లాభం కలుగుతుంది యజ్ఞం దగ్గర. కొలెస్ట్రాల్ అనేది చాలా భయంకరమైనటువంటిది. మంచి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, చెడ్డ కొలెస్ట్రాల్ ఉండకూడదు. దానివల్లే రోగాలన్నీ సంక్రమిస్తాయి. ఓకే, స్టాప్. ఈ విధంగా భస్త్రిక బాగా రోజు 5 నిమిషాలు అంటే 60 సార్లు బాగా తీసుకొని వదలాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి ప్రాణాయామానికి విశ్రాంతి అనేది చాలా చాలా అవసరం. వెంటనే చేయకూడదు. ఇప్పుడు భస్త్రిక చేసాం, వెంటనే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేయకూడదు. మామూలుగా మన గురువుగారు చెప్పేది ఏంటంటే, మీరు 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తే 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మనం ఒక ప్రాణాయామాన్ని నాన్ స్టాప్ గా చేసి ఉంటామో మరి అంతసేపు మనం విశ్రాంతి అనేది ఉండాలి. అప్పుడే మళ్ళీ నెక్స్ట్ ప్రాణాయామము మనకు లాభం కలిగిస్తుంది. చూడండి, మనం ఇక్కడ అభ్యాసం చేస్తున్నాం. బయట ఉరుములు, మెరుపులు, వర్షం భయంకరంగా పడుతూ ఉంది బాగా. నిజంగా ఈ సంవత్సరం, లాస్ట్ సంవత్సరం చాలా బాగా వర్షాలు పడుతున్నాయమ్మా. ఎప్పుడైతే మనకు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు మన దేశానికి మంచి వాళ్ళు, ధార్మికులు అయి ఉంటారో అప్పుడు భగవంతుడు కూడా అటువంటి దేశంలో, రాజ్యంలో సకాలంలో వర్షాలు, పంటలు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆ రాజు సరైన వాడు కాకుండా వాడు ఈ యొక్క విషయలంపటుడై జితేంద్రియుడు కాకుండా విషయవాసనలో నిమగ్నమైన వాడు మూర్ఖుడైతే ఆ దేశము సరిగా అభివృద్ధి చెందదు. భగవంతుడు కూడా అక్కడ ఈ యొక్క వర్షాలు ఇవన్నీ ఏమి ఉండవు. అందుకే మనం ఎంచుకునేటప్పుడు మన యొక్క రాజు, దేశ ప్రధానిని వాడు ఎటువంటి వాడు అని అందరూ విచారించి చేయాలి. ఎందుకంటే అది మన మీద ఎంతో డిపెండ్ అయి ఉంటుంది, సమస్త ప్రజల మొత్తం మీద. రెండవ ప్రాణాయామం కపాలభాతి. కపాలం అంటే పుర్రె, భాతి అంటే ప్రకాశం.
మన తల ఈ శరీరానికి ప్రధానమైనటువంటిది. తల లేకపోతే ఈ శరీరంలో మిగతా అవయవాలు ఏం చేయలేవు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు, మెదడు అన్ని తలలోనే ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రకాశవంతంగా ఇంద్రియాలన్నీ, జ్ఞానేంద్రియాలన్నీ ప్రకాశంగా శక్తివంతమైతే, మెదడు కూడా షార్ప్గా ఉంటే అన్ని మనం చేసే పనులన్నీ కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి సక్రమంగా లేనప్పుడు మనం చేసే పనులన్నీ మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటాయి. కపాలభాతి స్టార్ట్ చేయండి. ముక్కుతో శ్వాస వదలాలి, కడుపు లాగాలి. 5 నిమిషాలు మొదలుకొని 15 నిమిషాల వరకు అభ్యాసం చేయాలి. ఇది కపాలభాతి. సమయం ఉన్న వాళ్ళు రోజు 15 నిమిషాల అభ్యాసం కపాలభాతి చేస్తే షుగర్ వ్యాధి వాళ్ళకు పోతుంది. అలాగే కడుపు యొక్క సమస్యలు, కడుపులో ఏదైనా అజీర్ణ సమస్యలు కానీ, అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇంకా గ్యాస్ ట్రబుల్, ఇటువంటి రోగాలన్నిటికీ కూడా ఈ కపాలభాతి అద్భుతమైనటువంటి ఔషధం. ప్రాణాయామం అనేది ఒక ఔషధమ్మా, అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామము ఒక చికిత్స, ఒక ఔషధం. ఇది చేసిన వాళ్లకు బయటి ఔషధాలు, బయట చికిత్స అవసరం లేదు. ఇంకా ఇది చేయకపోతే బయట చికిత్స చేసుకోవాల్సి వస్తుంది. సార్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నేను మా వారి ఫోన్ నుంచి కనెక్ట్ అవుతాను. తర్వాత ఈ యొక్క ప్రాణాయామం యొక్క చేస్తూ ఉండండి. విశిష్టత గురించి తెలియజేస్తాను. అందరూ శ్రద్ధగా వింటూ చేస్తూ ఉండండి. ప్రాణాయామానికి ముందు ప్రాణం యొక్క ముఖ్యత్వము, స్వరూపము, లక్షణాలు, తత్కార్యాలు తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. మన దేహ యాత్రకు అన్నము, జలము, తైజసాదులు అవసరమైనట్లు వాయువు కూడా అవసరం. ఇక్కడ మనము జీవించాలంటే అన్నము, జలము ఎట్లయితే మనకు ఔషధాలు అన్ని అవసరమో, అదే విధంగా మనము ప్రాణాయామం ఈ యొక్క వాయువు అనేది నీటిబెట్టడం. ఈ యొక్క వాయువు కూడా అన్నం లాగానే మనకు అవసరము. మనకు ప్రకృతి సహకరించడం లేదు, బ్యాటరీ లో అయిపోయింది. ఈ కపాలభాతి చేసిన తర్వాత కరెంటు కూడా లేదు. ఇక్కడ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. చూడండి, ఒక్కొక్కసారి ప్రకృతి సహకరించదు, అంతే. సరే, కపాలభాతి చేసిన తర్వాత ఈ యొక్క రికార్డింగ్ అనేది ఆఫ్ చేస్తాను. తర్వాత నేను సెల్ ద్వారా మీకు కనెక్ట్ అవుతాను. కాబట్టి వాయువు చాలా అవసరం. గాలి లేక 5 నిమిషాలైనా మనం బ్రతకలేము. కాబట్టి ఈ ప్రాణి జీవనాధారమే ప్రాణం. అయితే అన్ని మహాభూతాలు దేహానికి అవసరమైన సూక్ష్మ ఉపయోగ దృష్టితో దీనికి విశేషమైనటువంటి స్థానం ఉంది. అన్ని అవస్థల్లోనూ ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోయినా కానీ ప్రాణం పనిచేస్తుంటుంది. అప్పుడు మీరు నిద్రలో ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోరు, కానీ ప్రాణం అయితే పనిచేస్తుండాల్సిందే. అంటే ఇక్కడ గురువు గారు చెప్పేది ఏంటంటే ప్రాణం యొక్క విశిష్టత చెప్తున్నాడు. ఈ ప్రాణాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎంత శక్తివంతం చేయాలి అనే విషయంగా, దాని గురించి ఎంత రక్షించుకోవాలి అనే విషయం చెప్తున్నాడు. వాయువుకు చెందిన సాత్వికమైన అంశం ప్రాణరూపమై అందరిలో ఉంటుంది. అంటే ఈ ప్రాణము అనేది వాయువుతో సంబంధంగా ఉండేది. వాయువులో ఉన్నటువంటి సూక్ష్మ భాగమే ప్రాణం. ఈ మానవ దేహం పుట్టినప్పుడు పంచభూతాల్లోని
సాత్వికత్వాలని ఉపాదాన కారణంగా జగత్పతి స్వీకరించాడు. పరమాత్మ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి పరమాణువుల చేత ఈ మానవ డిజైన్ జరిగింది. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో ఉన్న సాత్వికమైన పరమాణువుల చేతనే ఈ శరీరం తయారు చేశాడు పరమాత్మ. ఇందులో సత్వ ప్రధాన వాయువు కూడా ప్రాణరూపమై దేహంలో సహాయకంగా ఉంటుంది. ఈ ప్రాణం అనేది సత్వగుణం కలిగి ఉంది.
సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, చెక్ చేయండి, మాకు వినపడట్లేదు. సార్ లేరండి, డిస్కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఓకే అయ్యారు ఆల్రెడీ, చాలాసేపు అయింది సార్ అయ్యి కూడా. ఓకే ఓకే నమస్తే గురుజీ. నమస్తే. ఓకే, బాహ్య ప్రాణాయామం రెడీ. బాహ్య ప్రాణాయామం అంటే గాలిని బయటికి వదలాలి, తర్వాత కడుపును లోపలికి లాగాలి, త్రిబంధం వేయాలి. ఫస్ట్ త్రిబంధం అంటే జాలంధ్ర బంధం, గడ్డమును కంఠకూపానికి ఆంచండి. తర్వాత పొట్టను లోపలి లాక్కోవాలి, ఉడ్డియాన బంధం, లోపలికంటే మన వీపు కానే విధంగా లోపలి లాక్కోవాలి. తర్వాత మూలాబంధం, మూలాబంధం అంటే మలం వచ్చే ద్వారం, మనము లెటిన్ ఆ కూర్చునే ద్వారం ఉంది కదా, దాన్ని గట్టిగా బిగబట్టుకొని పైకి లాక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ ఫైల్స్ సమస్య రాదు, మొలలు అంటారు కదా, అటువంటి రోగం రాదు, ఎవరికైనా ఉంటే పోతుంది. ఫిస్టులా బాహ్య ప్రాణాయామం, కడుపు లోపల లాక్కోండి. అట్లా ఉండగలిగినంతసేపు ఉండండి, ఉండలేనప్పుడు గాలి తీసుకోండి. మనము నీళ్ళలో మునిగినప్పుడు ఊపిరి బిగబట్టి ఎట్లయితే ఉంటామో ఊపిరి ఆడదుందా, అట్లా గాలి వదిలిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకోకూడదు. ఇది ఈక్వల్ టు బాహ్య కుంభకం. పతంజలి మహర్షి చెప్పినటువంటి బాహ్య కుంభకం ఎలా పతంజలి మహర్షి చెప్పాడో సేమ్ అదే ప్రాణాయామమే బాహ్య ప్రాణాయామం. పెద్ద పేగుకు చాలా మంచిది మా ఇంటెస్టైన్స్, పేగులకు ఇది ప్రాణాయామ. పేగులలో ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏం జరగవు. నిన్న మనము మా ఆఫీస్ లో ఒక అబ్బాయి వర్క్ ఇన్స్పెక్టర్ కు పెద్ద పేగు ఇన్ఫెక్షన్ అయ్యి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. చిన్న వయసు, అంత 35 సంవత్సరాలు కూడా లేవు. రే సీతన్, వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎలా చేస్తున్నారో ఎలా తెలుస్తుంది? మీ వీడియో మాత్రం ఆన్లో ఉండాలి అందరిది. చేస్తున్నావా? ప్రతి ఒక్కరు వీడియో ఆన్లో ఉండాలమ్మా. బాహ్య ప్రాణాయామ తర్వాత అగ్నిసార 3 సార్లు. ఇందాక చేసిన బాహ్య ప్రాణాయామం కూడా 3 టైమ్స్ చేయాలి ప్రతిరోజు. అగ్నిసార కూడా 3 టైమ్స్. రెడీ? అగ్నిసార గాలి వదిలిన తర్వాత బాహ్య ప్రాణాయామం లాగానే కడుపు లోపలికి పోయించిన తర్వాత ముందుకు వెనక్కి కదిలియాలి కడుపును. కడుపును ఊపాల బాగా ముందుకు వెనక్కి, గాలి వదిలిన తర్వాత అట్లా. అది రామ్నాథ్ బాగా చేస్తున్నాడు. మదన్ సార్ ఆల్సో వెరీ గుడ్. కమాన్. జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. జఠరాగ్ని ఎప్పుడు ప్రదీప్తం ఉండాలి. జఠరాగ్ని సరిగా పని చేయలేదనుకోండి,
ఇంకా ఎంత మంచి పదార్థం తిన్నా జీర్ణం కాదు. బాగా జఠరాగ్ని ప్రజ్వలిస్తుండాలి జఠరాగ్ని. అప్పుడే తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. ఈ అగ్నిసార వల్ల జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది, ప్రజ్వలిస్తుంది. అలాగే కడుపు కూడా తగ్గుతుంది దీనివల్ల. కడుపు లావుగా ముందుకుంటే సన్నగా అవుతుంది, కడుపు పతలాగా అవుతుంది, ఫ్యాట్ కడుపు దగ్గర ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది. ఓకే, స్టాప్. విశ్రాంతి తీసుకోండి. ఈ విధంగా ప్రాణాయామంతో చాలా మహత్వం అనేది మనకు ఋషులు తెలియజేశారు. మనం ఈరోజు సమాజంలో మనం చూస్తే మానవ జీవితము అశాంతి, ఎవరిలో కూడా శాంతి కనపడదు, ప్రతి ఒక్కరిలో అశాంతి, అలాగే దుఃఖం, ఈ వీటితో మానవ సమాజం నిండి ఉంది. మరి దానికి ముఖ్య కారణం అబ్రహ్మచర్యమే. చూడండి, ఋషి చెప్తున్నాడు దీనికి ముఖ్య కారణం ఏంటి, దుఃఖానికి అలాగే అశాంతికి కారణం ఏంటంటే బ్రహ్మచర్యం పాటించకపోవడమే అంటున్నాడు. బ్రహ్మచర్యం పాటించకపోతే అశాంతి, దుఃఖం వస్తుంది. ఎవరు బ్రహ్మచర్యం పాటిస్తే వారికి దుఃఖము గాని అశాంతి గాని ఉండదు. కాబట్టి స్త్రీ పురుషులందరూ కూడా బ్రహ్మచర్యమును కాపాడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అట్లా పాటించిన వారికే శాంతి, సుఖం ఇవన్నీ లభిస్తాయి. తర్వాత నెక్స్ట్ ఉజ్జాయి ప్రాణాయామ. గాలిని బయటికి వదిలి కంఠముతో ఊపిరిని పైకి తీసుకోవాలి. సార్ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ గాలి తీసుకోవాలమ్మా, వదలాలి. వదిలిన తర్వాత కంఠమును బంధించి సౌండ్ చేస్తూ ఊపిరి పైకి తీసుకోవాలి. అట్లా పైకి తీసుకున్నాక గడ్డ మాంచేయాలి కిందికి. ఉండగలిగినంతసేపు ఊపిరి బిగబట్టి ఉండి, ఉండలేనప్పుడు గాలిని వదలండి. ముక్కు ద్వారా వదలాలి. ఒక ముక్కు మూసి ఇంకొక ముక్కు ద్వారా వదలాలి. రెడీ. ఇంకోసారి అందరు గాలి పీల్చండి, వదలండి. ఊపిరి బాగా పైకి తీసుకోండి, గడ్డ వంచండి. థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది పర్మనెంట్ గా. థైరాయిడే ఉండదు, జీవితంలో థైరాయిడ్ సమస్య రాదు ఈ ఉజ్జాయి వల్ల. అలాగే థ్రోట్ ప్రాబ్లమ్స్, గొంతు సమస్యలు అన్ని పోతాయి. మా జీవితంలో గొంతు క్యాన్సర్ రాదు. రెడీ. ఇంకోసారి శ్వాస తీసుకోండి, అందరూ బయటికి వదలండి. ఇది కూడా 3 సార్లు ప్రతిరోజు చేయాలి. ఎక్కువ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 11 సార్లు చేయాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ప్రాణాయామ, కపాలభాతితో సమానమైన ప్రాణాయామ, అనులోమ విలోమ. చూడండి, ఇవి 2 కళ్ళ లాంటివి.
కపాలభాతి, అనులోమ విలోమ. కళ్ళు లేని వాడికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి తెలియవు, అంధకారం. అట్లనే మనకు కూడా సరైన క్రమంలో సరైన డెసిషన్, సరైన ఆలోచనలు రావాలంటే కపాలభాతి, అనులోమ విలోమ బాగా చేయాలి. బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తాయి ఈ ప్రాణాయామాల వల్ల. రెడీ? రైట్ నోస్ క్లోజ్ చేయండి, ఎడమ ముక్కుతో గాలి తీసుకోండి, ఆపోజిట్ వదలండి. వదిలిన దాంతోనే మళ్ళీ తీసుకోండి, ఆపోజిట్ వదలండి, మళ్ళీ దాంతోనే తీసుకోవాలి. ఇలా కంటిన్యూగా 15 నిమిషాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నాడీ శుద్ధి, మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా శుద్ధి అవుతాయి. నాడీ వ్యవస్థ శుద్ధంగా ఉంటుంది అనులోమ విలోమం వల్ల. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బీపీ సమస్యలు ఉండవు. బీపీ నార్మల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. బీపీ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేస్తే టాబ్లెట్ పక్కన పెట్టేయవచ్చు. ముఖ్యంగా బ్రెయిన్ కు ఆహారం అనుకోండి. అనులోమ విలోమ బ్రెయిన్ కు మంచి ఆహారం. మన బ్రెయిన్ కు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు బాగా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రాణాయామము మీరు చూస్తూ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, యోగం చేసేవారు శుద్ధ సాత్విక ఆహారం భోజనం చేయాలి. అప్పుడే మీరు చేసిన దాని యొక్క ఫలితం మీకు లాభం కలుగుతుంది. మీరు ఇక్కడేమో మంచిగా చేస్తారు, చేసిన తర్వాత రజోగుణ ఆహారం బాగా కారం వేసుకొని, బాగా ఉప్పు వేసుకొని, బాగా పులుపు ఇట్లాంటివి తింటే మీరు చేసినప్పుడు ఈ ప్రయోజనం మీకు కలగకపోగా వికారాలు కలుగుతాయి. జలుబు చేయడం, దగ్గు రావడం, వర్షం ఇట్లాంటివి అన్ని, జ్వరం రావడం ఎందుకు జరుగుతాయంటే ఆహార లోపము. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. కూరగాయల జ్యూస్, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా లైక్ చేస్తుండాలి. మరీ ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మాంసాహారము తినకూడదు యోగం చేసేవారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి. మాంసాహారం భుజించడం వల్ల నువ్వు యోగం చేస్తే నీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అందుకే ఋషులు ఏం చెప్పారు? శుద్ధ సాత్విక భోజనం చేయాలి. ఎవరైనా తింటూ ఉంటే వాళ్ళు నిదానంగా మానేసేయండి. మీరు చేస్తుంటే మీరే మానేసేస్తారు. ఇది చేయడం వల్ల మీకు అది తింటే మీకే ఏదో అనిపిస్తుంది, మనసు ఎట్లట్నో ఉంటుంది. నేను ఏం పని చేస్తున్నా, మంచి పని చేశాను, మళ్ళీ ఇక్కడ ఇది చెడ్డ చేస్తే నాకు ఏదో అవుతుంది కదా అని నీకే కలుగుతుంది. చేయంగా అట్లా మానేసేస్తారు. ఓకే, స్టాప్. చాలా మంది ఏమంటారంటే చెట్లలో కూడా ప్రాణం ఉంటుంది కదా, మరి దాన్ని కూడా చంపుతున్నారు కదా అని అంటుంటారు. తప్పు. చెట్లలో ప్రాణం ఉంటుంది, కానీ ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ జీవుడికి నీవు ఏం చేసినా దానికి దుఃఖం తెలియదు, సుఖం తెలియదు, అదేం ఏడ్చదు. గుర్తుపెట్టుకోండి. మనము ఆహారము, ధాన్యము పరమాత్ముడు ఎట్లా పంట వేసి పండించుకొని తినాలనేది మనకు తెలియజేశాడు, బుద్ధినిచ్చాడు. అది మనం పండించుకొని దాని ఆహారం మనం భోంచేస్తే మనకు బాగుంటుంది. మనం మేకలు, గొర్రెలు మనం తిని కాదని, దాని ఎరువు మనము పంటలు పండించుకుంటే మంచి పంటలు పండుతాయి.
పుష్టి పంటలకు అది. అందుకోసం పరమాత్మ మనకు గొర్రెలు మేకలు ఇచ్చాడు. ఇప్పుడు దాళ్ళను కూడా ఏం చేస్తున్నారంటే మాంసం కోసం పెంచడం మొదలు పెట్టారు. పెంచకూడదు, వాటంతట అవి సహజంగా రావాలంతే. మనమేమి దాళ్ళను సపరేట్ గా ఒక శాల గట్టి పెంచడం అట్లాంటివి చేస్తున్నారు. గొర్రెలకు కూడా ఈ మధ్య ఉప్పులపాడు పోయే రూట్లో 2-3 పడినాయి. అదే పనిగా పెట్టినారు, గొర్రెలు పెంచి మాంసం కోసం అని. అట్లా చేయకూడదు. దాన్ని ఎరువు సహజ సిద్ధంగా మనం చూస్తుంటాం. కొన్ని పొలాలలో మేకలన్నీ ఇసిపెట్టి ఉంటారు. అట్లా ఎరువు వస్తే మంచిది. దానిల కోసం పరమాత్ముడు సృష్టించాడు, తిని కాదు. తర్వాత లాస్ట్ ప్రాణాయామ ఈ రోజుకు భ్రామరి. 3 వేలు కళ్ళ మీద ఉంచండి. చూపుడు వేలు కన్ను రెప్పల పైన, చెవులు మూసేసి మనం శ్వాస తీసుకోండి, చెవులు మూయండి. త్రీ టైమ్స్ చేయండి అందరూ. ఓకే, స్టాప్. కళ్ళు మూసుకోండి. మొత్తము 7 ప్రాణాయామాలు. ప్రణవ ధ్యానం. అందరూ ధ్యానంలో కూర్చోండి. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. మొట్టమొదట ఓంకారం అంటే ఉద్గీత ప్రాణాయామం అంటారు ఓంకారాన్ని. ఓంకారము 3 సార్లు చేశాం. 1, 2 భస్త్రిక, 3 కపాలభాతి, 4 బాహ్య, 5 అగ్నిసార, 6 ఉజ్జాయి, 7 అనులోమ విలోమ, 8 భ్రామరి. మొత్తం 8 ప్రాణాయామాలు మనం ఈరోజు అభ్యాసం చేశాం. ఇది ప్రతి దినము ఉదయం పూట చేస్తే చాలా మంచిది. ఖాళీ కడుపు ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాగే సమయం ఉన్న వాళ్ళు ఈవినింగ్ 5 తర్వాత చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఖాళీ కడుపు ఉండాలి. ఉదయం సాయంకాలం మాత్రమే చేయాలి ప్రాణాయామాన్ని, మధ్యలో చేయకూడదు. మధ్యాహ్నము ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయకూడదు. అది కూడా ఎంప్టీ స్టమక్. గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నా. అంటే ఎంప్టీ స్టమక్ అంటే మీరు మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేశారనుకోండి, కనీసం 4 గంటలు గ్యాప్, 5:30, 6 గంటలప్పుడు అట్లా చేయండి. సమయం ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయండి. లేదు ఉదయం పూట ఎట్లా ఎంప్టీ స్టమక్ అప్పుడు చేయండి. ఈ విధంగా ఈ 8 ప్రాణాయామాలను ప్రతిరోజు ఎవరైతే అభ్యాసం చేసుకుంటుంటారో వాళ్ళకు జీవితంలో ఎప్పుడు రోగాలు రావు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులైతారు, 100 సంవత్సరాల పైబడి జీవిస్తారు. ఏ రోగాలు లేకుండా అకాల మరణం ఉండదు. ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవిస్తారు. గురూజీ, అంత ప్రాణాయామం చేయలేదు, అది అవసరం లేదా? ఇప్పుడు ఈ సిరీస్ లో కొన్ని రావండి. నెక్స్ట్ సిరీస్ లో ఇంకొక ప్రాణాయామాలు మీకు చెప్తాం. సరే సార్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వర్షం పడితే మళ్ళీ అప్పుడు ఇంకొక సిరీస్ ఉంది ప్రాణాయామం, అప్పుడు చేద్దాం. ఓకే. తర్వాత శాంతి పాఠం చేసి ఈ యొక్క ప్రాణాయామ వీడియోను స్టాప్ చేద్దాం. ఓం సద్గమయా తమసో మా జ్యోతిర్
గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. సార్ భ్రామరీ ప్రాణాయామం గురించి ఏం చెప్పలేదు సార్. భ్రామరీ ప్రాణాయామం వల్ల 1000 రోగాలు దూరమవుతాయి. ముఖ్యంగా ఉన్మాదం అనే జబ్బు పోతుంది. ఉన్మాదం అంటే తెలుసు కదా, అందరికీ ఉంటుంది ఇది ఉన్మాదం. చెప్పిన మాట వినరన్నమాట. అయ్యా ఇది తినకూడదు ఈ పదార్థం అంటే నేను అదే తింటా అంటాడు. అదే ఉన్మాదం అన్నమాట. శాస్త్రాలు చెప్తున్నాయి, వేదం చెప్తున్నది, పరమాత్ముడు చెప్తున్నాడు ఇటువంటి ఆహారం తీసుకోవద్దు, ఇది మంచిది కాదు నీకు అంటే నేను తినేది అంటాడు. అంటే ఉన్మాదం అన్నమాట. అటువంటి ఉన్మాదం భ్రామరి వల్ల పోతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లా ఏ పనైనా వాడంతే ఇది చేయకూడదంటే అది చేస్తా అంటాడు. అటువంటి ఉన్మాద రోగాలు పోతాయి. ఇంకా అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోవడం, మూర్ఛ వ్యాధి, ఇటువంటి రోగాలన్నిటికీ భ్రామరి పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయ్యి మైండ్ బాగా పనిచేస్తుంది. నమస్తే సార్, మా ఆయన ఫోన్లు వస్తున్నాయంట, ఫోన్ ఇస్తున్నాను. అనేక జబ్బులు దూరం అవుతాయి. ఓం. నమస్తే సార్.